హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ఎడ్యుకేషన్ అప్. ప్రజెంట్ మనం నిఫ్టీ గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి. ఆల్మోస్ట్ నిఫ్టీని మనం ఈ రెండు క్యాండిల్స్ని గమనించండి. ఈ రెండు క్యాండిల్స్ని గమనిస్తే 27 జూన్ గ్రీన్ క్యాండిల్, అలాగే 13th జూన్ రెడ్ క్యాండిల్. మనం 13th జూన్ నైట్ 8 PM ఆల్మోస్ట్ యూట్యూబ్ లైవ్లోకి వచ్చి ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఈ డబుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిందని చెప్పాము. సో ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయితే ఆల్మోస్ట్ మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనుకున్నాం. సో ఒక నిమిషం అండి, ఇప్పుడు ఈ యొక్క లెవెల్స్ని గమనిద్దాం. ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్లో ఈ యొక్క క్యాండిల్ లో గమనించినట్లయితే ఆల్మోస్ట్ 2 జూలై కూడా ఈ యొక్క క్యాండిల్ లో మార్కెట్ క్లోజ్ అయింది. 3 జూలై కూడా ఈ యొక్క మార్కెట్ లోనే క్లోజ్ అయింది. 4th జూలై కూడా బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేసి అప్ సైడ్కి అయితే వెళ్ళలేదండి, దాని బిలోనే క్లోజ్ అయింది. సో రేపటికి మార్కెట్లో మనకి ఇంపార్టెంట్ లెవెల్ ఏమవుతుందంటే ఈ యొక్క లెవెల్ ఎబోవ్ సస్టైన్ అయితే 25,461 ఎబోవ్ సస్టైన్ అయితేనే అక్కడి నుంచి మనము బుల్ ట్రెండ్ అనేది చూడగలుగుతాము. అంతవరకు బుల్ ట్రెండ్ అనేది లేదండి, దాని బిలో ఉన్నంత వరకు కూడా ఎటువంటి బుల్ ట్రెండ్ చూడడం అనేది రిస్క్ అవుతుంది. సో ఇలాంటి విషయాల్ని అప్డేట్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డైలీ 8 PM లైవ్ అనేది ఉంటుందండి. లైవ్లో ఖచ్చితంగా రావండి. మీరు ఏవైనా స్టాక్స్ హోల్డ్ చేసినట్లయితే వాటి గురించి మెసేజ్ చేసినట్లయితే వాటి లెవెల్స్ కూడా నేను మీకు అక్కడ లైవ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ సబ్జెక్టు పరంగా సపోర్ట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మన ట్రేడింగ్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ మంచి ప్రాఫిట్స్తోనే ఉండాలి. సబ్జెక్ట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. క్యాండిల్స్ గురించి నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. సో ఈ విధంగా క్యాండిల్స్ గురించి మనం తెలుసుకోవడం వల్ల క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకుంటాము, ఎక్కడ మనకు పాజిటివ్ ఉంది, ఎక్కడ నెగిటివ్ ఉంది, ఎక్కడ మేక్ ఆర్ బ్రేక్ జోన్ వాల్యూ అనేసి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఒకసారి 15 minutesలో కూడా మీకు అప్లై చేసి చూపిస్తాను ఎలా ఉంటుందనేసి. చూడండి, ఆ క్యాండిల్ యొక్క లో గమనించినారు కదా, ఇంతవరకు డే టైం ఫ్రేమ్లో చేశాను. సో ఆ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయినప్పుడు కూడా మార్కెట్ మనకి ఏ విధంగా మూమెంటం అని ఇస్తుంది, అలాగే ఆ క్యాండిల్ దగ్గర బ్రేక్ అయిన తర్వాత అప్ సైడ్కి ఏ విధంగా మూమెంట్ ఇచ్చిందో చూడండి. ఈ యొక్క లెవెల్ మనం గమనించినాము, ఇక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. అలాగే ఈ యొక్క క్యాండిల్ లో బ్రేక్ అయినప్పుడు ఈ విధంగా డౌన్ సైడ్ కూడా ఫాలో అవ్వడం అంటూ జరిగిందండి. సో ఇది ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్నామండి. మన కాన్సెప్ట్ ఏంటంటే ఖచ్చితంగా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవడం. ఇంకొక విషయాన్ని ఇప్పుడు గమనించండి. ఇక్కడ ఒక్కసారి మీరు ఈ విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ చూడండి, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఎందుకు మనకు అంత ఇంపార్టెన్స్ అనేది ఇక్కడే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని గమనించినట్లయితే ఇది ఒక రెసిస్టెన్స్ వాల్యూ. రెసిస్టెన్స్ ఒకసారి చూడండి, ఫస్ట్ టైం ఇక్కడ రెస్పెక్ట్ చేసింది, దీని తర్వాత ఇది ఫస్ట్ టైం అవుతుందండి, ఇక్కడ రెస్పెక్ట్ చేసింది, సెకండ్ టైం ఆల్మోస్ట్ ఇక్కడి నుంచే ఫాల్ అయింది. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఎందుకు మనకు అంత ఇంపార్టెంట్ అని గమనించండి ఒకసారి. సో ఇది ఎవ్రీడే మనము మన యూట్యూబ్ ఛానల్లో చెప్తూనే ఉన్నామండి, మన ఛానల్లో చెప్తూనే ఉన్నాము, 1 minute షార్ట్స్లో కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నాము క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి. డైలీ 8 PM మన యూట్యూబ్లో లైవ్ ఉంటుందండి. లైవ్కి వచ్చి మీరు అటెండ్ అయితే ఈ విధంగా ఎవ్రీడే నెక్స్ట్ డే మార్కెట్ యొక్క ప్రిడిక్షన్ ఏంటి అనేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ చూడండి, ఈ విధంగా రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసిన ప్రతిసారి మార్కెట్ ఏ విధంగా ఫాలో అయింది అనేసి మీకు ఇక్కడ ఒక చిన్న మెజర్ చేసి చూపిస్తాను. చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 270 పాయింట్స్ అండి. సో మనకు 270 పాయింట్స్ క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ మీద జస్ట్ ఒక 200కి ఒక స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నారు, అందులో 30-40 రూపీస్ అంటే 250 కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేసిన మీ ఇన్వెస్ట్మెంట్ మీద మంచి ప్రాఫిట్ అనేది మీరు తీసుకున్నట్లే అవుతుంది. మార్కెట్లో ఎప్పుడు కూడా ప్రాఫిట్ని పర్సంటేజ్ వైజ్ చూడండి, చాలా సక్సెస్ఫుల్గా మంచి ట్రేడర్గా మీరు మిగిలిపోతారు. పర్సంటేజ్ వైజే ప్రాఫిట్ని చూడండి ఎప్పుడు కూడా. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే, ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్న ఈ యొక్క సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ విధంగా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద మార్కెట్ ఏ విధంగా మనకు వర్క్ అవుతుందో ఎవ్రీడే మనం చెప్తున్నామండి. ప్రతిరోజు యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాము. అండ్ ఎవ్రీడే 8 PM
లైవ్కి వస్తున్నాము. లైవ్లో మనం చేసుకుంటున్న సబ్జెక్ట్ ఏంటంటే ఇదేనండి. ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది మార్కెట్కి, మెయిన్ ఎక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది, మల్టిపుల్ టైమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ లెవెల్స్ బ్రేక్ అయితే ఫాల్ ఏ విధంగా ఉంటుందనేసి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా మార్కెట్ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ మార్కెట్ హోల్డ్ అయింది. రేపు దీని ఎబోవ్ సస్టైన్ అయితే అక్కడి నుంచి మనం ట్రెండ్ చూస్తాము. సమ్ టైమ్స్ ట్రాప్ చేసి డౌన్ సైడ్ అవుతుంది. అలాంటప్పుడు మన ఎస్ఎల్ అనేది చాలా అంటే చాలా మైనర్గా ఉండాలండి. రిస్క్ ఎప్పుడు తక్కువగాను, రివార్డ్ ఎప్పుడు ఎక్కువగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే అగైన్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.